హాయ్! ఇవాళ నా 30 డేస్ ఛాలెంజ్‌లో డే 3. సో, మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బనానాస్ తీసుకుందామని రోడ్ మీదకెళ్ళాను. అవి తీసుకొని రిటర్న్ ఇంటికొస్తుంటే దారిలో నాకు నా ఫ్రెండ్స్ కనిపించి, వాళ్ళ స్కూటీలో పెట్రోల్ అయిపోయింది, డ్యూటీకి లేట్ అవుతుంది అన్నారు. సో, వాళ్ళని పెట్రోల్ బంక్ వరకు డ్రాప్ చేసి ఇంటికొచ్చి నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఆఫ్టర్‌నూన్ వరకు నా వర్క్ కంప్లీట్ చేసుకొని, మన డైట్‌లోకి ఎగ్స్ అయితే తీసుకొని, ఇంటికెళ్ళి రైస్, ఇంట్లో చేసిన కర్రీ విత్ 250 గ్రామ్స్ చికెన్‌తోని నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఈవినింగ్ ప్రీ వర్కౌట్‌కి 2 ఎగ్స్ విత్ 1 బనానా తీసుకొని రెడీ అయిపోయి జిమ్‌కి అయితే బయలుదేరాను. ఇవాళ నాది చెస్ట్ వర్కౌట్. సో, పుషప్స్, పుల్అప్స్ అండ్ బార్ డిప్స్ తోని వార్మప్ కంప్లీట్ చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ చెస్ట్ వర్కౌట్ చాలా వైల్డ్ గా అయితే చేశాను. లాస్ట్ సెట్ లో బెంచ్ ప్రెస్ 80 kgs తో అయితే ట్రై చేసి 2 రెప్యుటేషన్స్ అయితే కంప్లీట్ చేసినాను. టోటల్ గా 6 వేరియేషన్స్ అయితే చేశాను. ప్రతి వేరియేషన్ కి ఆల్టర్నేట్ గా 10 పుషప్స్ అయితే కుట్టిన. వర్కౌట్ తర్వాత చెస్ట్ పంప్ అయితే మామూలుగా రాలేదు ఇవాళ. సో వర్కౌట్ తర్వాత బాడీ కండిషన్ చూసుకోవడానికి కాసేపు పోజింగ్ ప్రాక్టీస్ చేశాను. అలా జిమ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్లేసరికి మా సెక్యూరిటీ ఆఫీసర్స్ మధ్యలో ఏదో గొడవ అవుతుంది. గొడవ స్టార్ట్ చేసిన చిన్న ఆఫీసర్ కి అయితే వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళ మధ్యలో గొడవ ఆపేశాను. ఆ తర్వాత డిన్నర్ లోకి రైస్ విత్ 5 ఎగ్స్ అయితే తిని నా డే అయితే కంప్లీట్ చేశాను. డే 2 వీడియో మీరు చూడకపోయి ఉంటే నా ప్రొఫైల్లో ఉంటుంది, చూసేయండి. అలాగే డే 4 వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే అకౌంట్ ని ఫాలో కొట్టి నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.